रियासती वजीर हरीश राव ने कहा कि कांग्रेस और बीजेपी वाले किस मुंह से आवाम से वोट मांग रहे हैं। गजवेल में रोड शो के दौरान हरीश राव ने खिताब करते हुए कहा कि बीजेपी ने 400 रुपए के सिलेंडर को 1000 रुपए कर दिया, दूध पर जीएसटी आयद किया, मोटर को मीटर लगाने और बरखी पुल्स को आपके घर को रवाना ये करने वाली है। किस मुंह से बीजेपी और कांग्रेस आवाम से वोट मांग रही है। ముసలోళ్ళు ఇంత బతుకుతుందా లేదా? మొన్నటిగా కరోనా వస్తే 10 కిలోల బియ్యం ఇచ్చిండు, ఇప్పుడు 6 కిలోల బియ్యం ఇచ్చిండు. ఇంత 2000 పింఛన్ ఇచ్చినాక ఓ 1000-1200 ఖర్చు పెట్టుకున్నారు. ముసలోళ్ళం కదా, రోగమో నొప్పో ఏ కాలం ఎట్లనో అని 700 దాచుకున్నారు. ఇవాళ ఇంత దాచుకున్నారు, మంచిదే, తప్పు కాదు. కాకపోతే కోడలి పిల్లకి చెప్పారు, బిడ్డ దగ్గర దాచుకుంటారు, అంతే కదా. కోడలికి ఎంత చెప్పారు. అయితే ఈ ముచ్చట ఎందుకు చెప్తున్నా అంటే 200 పెన్షన్ 2000 చేసి ఒక అన్నం పెట్టింది కేసీఆర్ కాదా? ఇలా ఎవరినైనా అడుగు, నా పెద్దకొడుకు కేసీఆర్ నాకు నెలకు 2000 పంపుతాడని ధైర్యంగా చెప్పుకుంటున్నాను. ఇంకా బీడీలు చేసేటోళ్ళు కానీ, నేత కార్మికులు కానీ, గీత కార్మికులు కానీ, ఒంటరి మహిళలు కానీ, భర్త చనిపోయిన వాళ్ళు కానీ, ముసలోళ్ళు కానీ ఇంత ధైర్యంగా బతికిందంటే అది కేసీఆరా కాదా? 2. ఇప్పుడు ఏమంటాడు కేసీఆర్? పోయేతాప 200 1000 చేస్తా అన్నాడు, 1000 చేసిండు. నన్ను గెలిపింది బిడ్డ 1000 2000 చేస్తా అన్నాడు, 2000 చేసిండు. ఇప్పుడు ఏమంటున్నాడు? ఇక మళ్ళా కారు కేసి ఓటేసి గెలిపింది 2000 పింఛన్ను 5000 రూపాయలు చేస్తా అంటున్నాడు కేసీఆర్. ఇక 5000 కావాలన్న వాళ్ళు కారుకేది. కేసీఆర్ అంటే ఒక నమ్మకం, కేసీఆర్ అంటే ఒక గురి. ఎందుకంటే కేసీఆర్ తెలంగాణ రాదంటే తెస్తానని బయలుదేరిండు, సావు నోట్ల తలబెట్టిండు, తెలంగాణ తెచ్చిండు. మంచినీళ్ళు ఇస్తా అన్నాడు, మంచినీళ్ళు ఇచ్చిండు. 200 పెన్షన్ 2000 చేస్తా అన్నాడు, చేసిండు.